బిగ్ బాస్ పోతా లేకపోతే సస్తా ఇది డే 24. ఇక నా కళ్ళకి ఏమైంది అని చెప్పి తెలవాలంటే లీడ్ని లాస్ట్ దాకా చూడరు. ఇక ఇంట్లో పీనట్ బటర్ అయిపోయిందని చెప్పేసి 2 అరటిపండ్లు అయితే కొనుక్కున్నా. అరటిపండ్లు కొనుక్కొని తినుకుంటూ వస్తుంటే ఇంకా దారిలో ఒక తమ్ముడు కనిపించి అన్న నమస్తే అన్నాడు. దాని తర్వాత నేను కూడా నమస్తే అన్న. తర్వాత అర్థమైన విషయం ఏంటంటే నా వెనకాల నన్ను చెప్పినాడు. ఇక దాని జిమ్కి వెళ్ళిపోయినా, ఎందుకంటే అర్జెంట్ టాయిలెట్ వస్తుంది. పొద్దుగా ఇవ్వగానే లీటర్ నీళ్ళు తాగినా కాబట్టి ఇక జిమ్కి వచ్చిన తర్వాత ఇంకో బనానా అయితే తినేసిన అటు ఇటు తిరిగిన. దాని తర్వాత జాకెట్ అయితే జాకెట్ తీసేసి మడత పెట్టేసి సీదా పక్కన పెట్టేసిన దాని తర్వాత ఇక వామప్ అయితే చేసుకున్నా. కొంచెము వామప్ చేసుకున్న దాని తర్వాత ఇక ఈరోజు వర్కౌట్ వచ్చేసి బైసప్ మొన్ననే చేసినావు కదా, మళ్ళీ ఎందుకు చేసినవురా అని చెప్పేసి అడిగిర్రు అనుకో మీరు, నేను మీకు ఒకటే చెప్తా. ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు ఛత్రపతి సినిమా చూసి బాగా ఇన్స్పైర్ అయినా నేను. అందులో ఛత్రపతి నేనే అనుకుంటుండే నేను. సో పెద్దగైనాక నన్ను ఎట్లయినా నేను బాగా కండలు పెంచి నేను కూడా ప్రభాస్ లెక్క చైన్ ఇట్లా పిడికలు పట్టగానే చేతికాడున్న షర్టు ఇనిగిపోవాలి అని చెప్పేసి నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు చాలా కలలు కనుండే. అది ఇప్పటికీ నాకు ఒక ఆశ లెక్కనే మిగిలిపోయింది. ఆ ఆశ ఇప్పుడు నెరవేర్చుకోవాలి ఎట్లయినా అని చెప్పేసి బాగా కండలు పెంచుతున్నా. అందుకని బాగా బైసప్లు కొడుతున్నా. సో ఇంకా ఎప్పుడైనా కానీ సరే నాకు మంచిగా ప్రభాస్లా కండలు పెరిగి నేను కూడా ఏదో ఒక రోజు షర్ట్ని ఇట్లాంటి షర్ట్ ఇనిగిపోతుందని ఇక సాలి ఈరోజు మస్తు వర్కౌట్ చేసేసినామని చెప్పేసి సీదా అయితే కిందికి వచ్చేసిన. జిమ్ టైం కూడా అయిపోయింది. ఇంకా అయిపోయేసరికి ఇంకా నా బండి తీసుకొని నేనైతే ఇంటికి పోయినా. ఈ ఇంటికి పోతున్న టైంలో ఏమైపోయిందంటే పిల్లడ్డం వచ్చిందని చెప్పేసి వేరే తవ్వ నుంచి పోయినా. ఇక వచ్చేసిన దాని తర్వాత ఇక మెడిమిక్ సబ్బుతోనైతే స్నానం చేయగానే ఇక మా ఇంట్లో గోకరకాయ కూర వండిరు వేడివేడిగా సుడురు పొగలు ఎట్లా వస్తున్నాయి. ఇక ఇంటికాడ తిన్ననో లేదో ఇక మళ్ళీ మా దోస్తుగాడు ఫోన్ చేసి ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేసినారా రారా అని చెప్పేసి అన్నాడు. ఏం బిజినెస్ రా అంటే ఇక రాగి సంకటి నాటుకోడి పులుసు అని చెప్పేసి అన్నాడు. సో అది ఏముందంటే అది మనకి పీవీఆర్ ముసరంబాకి ఎదురుగానే ఉండి ఎవరైనా పోవాలనుకుంటే పోర్రి. ఇక మా వాడు బోని చేయరా అని చెప్పేసి పిలిస్తే నేను ఏం చేసిన అంటే ఫ్రీగా తినేసి వచ్చేసిన. నేను టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎవరైనా మీరు పోవాలనుకుంటే పోర్రి. కుక్కకు కూడా వేసేసిన, మళ్ళీ కుక్క డిస్టి పెడుతుంది అని చెప్పేసి ఇక ఆ నుంచి నేను సీదా ఇంటికాడికి వచ్చేసిన దాని తర్వాత ఎందుకో లెమన్ టీ తాగాలనిపించింది. లెమన్ టీ అయితే తాగేసిన. మీకు గాంధీ తాత ఇష్టమైతే రీల్ని లైక్ చేయండి, లేకపోతే ఫాలో చేయండి. ఇక అక్కడ నుంచి నేను నాకు ఎందుకో కళ్ళు చాలా ఇచ్చింగ్ అవుతున్నాయి, చాలా చిమ్ అంటున్నాయి అని చెప్పేసి సీదా మెడికల్ షాప్ వెళ్ళిపోయి ఆమెకు చెప్పి నా కళ్ళు చిమ్ అంటున్నాయి, ఏం చేయాలి, బాగా దురదలేస్తుంది అని చెప్తే ఆమె అక్కడ నుంచి అయితే ఒకటైతే ఐ డ్రాప్స్ అయితే ఇచ్చింది. ఆ ఐ డ్రాప్స్ వేసుకొని ఇంటికి వచ్చిన దాని తర్వాత సీజన్ అయితే 2 ఐ డ్రాప్స్ వేసుకొని వండుకున్నా. ఒకవేళ మీ అమ్మగారు 100 సంవత్సరాలు బతకాలనుకుంటే కనుక ఈ రీల్ని లైక్ చేసి ఫాలో చేయండి. ఒకవేళ మీకు ఇండియన్ ఆర్మీ ఇష్టం అయితే కనుక ఈ రీల్ని 10 మందికి షేర్ చేయండి. గుడ్ నైట్.